హాయ్ ఫ్రెండ్స్, విన్నర్ని డిసైడ్ చేసే ఓటింగ్ వేస్తున్నారా? ఎవరికి వేస్తున్నారు? ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారు? మిస్డ్ కాల్స్ ద్వారా వేస్తున్నారా? హాట్స్టార్ ద్వారా వేస్తున్నారా? ఎలా వేస్తున్నారు? చిన్న కామెంట్ చేయండి. ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఒక కామెంట్ చేయండి. ఓటింగ్ అయితే మాత్రం టాప్లో తనుజానే ఉంది. తనుజాకి అదృష్టం బాగా కలిసి వస్తుందబ్బా. ఎందుకంటే హౌస్లో వాళ్ళందరూ కూడా ఆటలో తనకి హెల్ప్ చేసేవాళ్ళు, ప్రతిదానికి తనకే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. తను ఏదో నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నాకు ఎవరు లేరు అందగాని అది కరెక్ట్ కాదులే. అందరూ హెల్ప్ చేసేవాళ్ళు తనుజాకి, అందరికీ తనుజ సపోర్ట్ ఇచ్చేవాళ్ళే. తనకు కనిపించట్లేదు అంతే. భరణి గారు అలా, అమ్మాయిలు అంతే, అందరూ సపోర్ట్ చేసేవాళ్ళే. తను మాత్రం గేమ్ లాగే ఆడుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు కూడా బిగ్ బాస్ కూడా తనుజాకే హెల్ప్ చేస్తూ వచ్చాడు ఏ విధంగానైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్లో కూడా అప్పుడు కెప్టెన్గా ఉంది కాబట్టి 1 అవర్ ఇచ్చారు టైము. 1 అవర్ అందరికి 10 నిమిషాలు 20 నిమిషాలే. 1 అవర్ టైంలో వాళ్ళ చెల్లెళ్ళు వచ్చింది, చెప్పాల్సిన ఇన్పుట్స్ ఇచ్చింది. తర్వాత పెళ్లి కూతురు కాబట్టి పెళ్లి కూతురుని చేసి పంపించారు. చాలా బాగుంది తన జీవితం మీద. అదొక అదృష్టమే కదా అప్పుడు. అయితే తనది ఒక మాట ఉంది, సంజన గారు కనుక టైం ఇవ్వాలంటే నేను అరగంట ఇచ్చేసేదాన్ని, అరగంట నాకు చాలు అన్నది కాబట్టి ఇచ్చిద్దనే. ఒకవేళ ఇవ్వలేదేమో తనుజాని అరగంట ఇచ్చేసి దాన్ని ముందే పెట్టారేమో. లేదంటే సంజన గారికి టైం ఇచ్చేస్తే ఇప్పుడు ఆ ఏడుపు కంటెంట్ ఉండదు కదా, పిల్లల కోసం తనేడటం అదంతా కంటెంట్ మిస్ అవుద్దని ఏమన్నా ముందు చెప్పలేదో తెలియదు. అదైతే చేశారు బిగ్ బాస్. ఇప్పుడేం అదృష్టం కలిసి వచ్చిందంటే విన్నర్ రేస్లో దూసుకుపోతుంది ఒక పక్కన పెడితే, హౌస్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారు, స్టార్స్ వస్తూ ఉన్నాయి కదా, దానికి సంబంధించి లాస్ట్లో స్టారు తనుజాకే డిసైడ్ చేశారంట. స్టార్ ఇచ్చింది కూడా కాకుండా ఇంకా తంతే బూర్లు బుట్టలు పడ్డట్టు ఫ్యామిలీ దగ్గర నుంచి ఫోటో వచ్చిందంట. చెల్లి పెళ్ళయింది కదా, ఆ పెళ్లి ఫోటో వచ్చిందంట. ఇక బీభత్సంగా ఏడ్చేసిందంట, మామూలుగా ఏడవలేదంట. వాడు ఫ్యామిలీ గుర్తొచ్చేసి బాగా ఏడ్చిందంట. కళ్యాణ్ కూడా ఫ్యామిలీ కోసం ఏడ్చాడంట. కళ్యాణ్ ఏమన్నాడు, ఫ్యామిలీ వద్దని అడుగుతున్నారు, కళ్యాణ్ కూడా ఏడ్చాడంట. అందరూ ఏడ్చుకున్నారంట ఫ్యామిలీ. ఈరోజు ఎపిసోడ్ అయితే ఫుల్ ఎమోషనల్ ఉంటుంది. బాగా తనుజ బాగా ఏడ్చిందంట ఫోటో చూసి. అది తనుజాకి అదృష్టమే. మరి ఫ్యామిలీ ఫోటో రావటం, అక్కడ నుంచి పెళ్లి ఫోటో, అది కూడా చెల్లి పెళ్లి ఫోటో రావటం అదృష్టమే కదా, వచ్చిందంట. మరి చూద్దాం ఎపిసోడ్లో ఎలా చూపిస్తారో చూద్దాం మనం. ఇప్పుడైతే టాప్లో అయితే తనుజానే ఉంది. గేమ్స్ అయితే బాగా ఆడుతున్నారు. అది అయిపోయిన గేమ్స్నే మళ్ళీ వాళ్ళ చేత ఆడిస్తూ ఉన్నారు. ఆడిస్తూ వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ ఇస్తూ ఉన్నారు. హింట్స్ ఇంటి దగ్గర నుంచి మెసేజ్లో హింట్స్ వస్తూ ఉన్నాయి, బాగానే ఉంది. ఫస్ట్ ప్లేస్లో తనుజ ఉంది. సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు అంటే కళ్యాణ్ బాబు ఉన్నాడు. కళ్యాణ్ బాబు ఏం చేస్తున్నాడు, నిన్నటి వరకు కూడా బాగానే ఆడాడు. 3 వారాల వరకు అయితే అసలు మనిషే కనపడలేదు. తర్వాత నుంచి నాకు సార్ చేతులు వేసటం ఆపేసే బాబు ఆడు అంటే అప్పుడు ఆట మొదలుపెట్టాడు. ఆట మొదలుపెట్టినాక మళ్ళీ డౌన్ అయ్యాడు. బయట నుంచి వచ్చి వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు, నోరు తెరువు అన్నారు, 1000 అభాండాలు కూడా వేసేసారు. 1000 అనకూడని మాటలు కూడా అనేసారు. అమ్మాయిలు పిచ్చాడు అని అవి కూడా అనేసారు. అయినా కానీ తనకు రోషం రాలేదు, మార్చుకోలేదు. నేను అమ్మాయిలు పిచ్చోడు కాదు అని కూడా అనలేదు. అది కూడా అడిగింది కూడా శ్రీజ, అమ్మాయిలు పిచ్చాడు అన్నందుకు నువ్వు ఎందుకు మాట్లాడలేదురా, ఎందుకు నోరు తెరలేదు, ఎందుకు స్టాండ్ తీసుకోలేదని ఓపెన్గా అడిగింది కూడా శ్రీజ. అయినా కానీ మేము ఇంతే, నేను సేఫ్ గేమే ఆడతాను, నేను మంచోడుగానే ఉంటాను, నేను ఎవరిని ఒప్పించును అనే దారిలోనే కళ్యాణ్ ఉన్నాడు. అయినా ఓటింగ్ పడుతూ ఉంది. విన్నర్ రేస్లో చూడాలని కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉంటుంది కదా, అలాగే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్ వచ్చేటప్పటికి ఇమ్మానుయేల్ ఉన్నాడు. ఇమ్మానుయేల్ అన్నిట్లో ప్లస్ పాయింటే. కాకపోతే ఇప్పుడు గేమ్స్లో కూడా బాగా ఆడుతున్నాడు, స్టార్స్ తెచ్చుకుంటున్నాడు. మైనస్ ఎక్కడ ఏంటంటే నామినేషన్లోకి రాకపోవడమే మైనస్. ఎంటర్టైన్మెంట్ కానీ, గేమ్ కానీ, వాళ్ళందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ, వాళ్ళకి పుషప్లు ఇవ్వటం కానీ, 2 తమ్ముళ్ళు జెమ్స్ నా తమ్ముళ్ళు అనటం కానీ, వాళ్ళు గేమ్లో విధంగా కళ్యాణ్ దొరికాడు, 2 స్ట్రాటజీలు కానీ బాగా ఆడారు. ఇమ్మానుయేల్కి మైనస్ అనేది లేదు, ఒకటే మైనస్ నామినేషన్ రాకపోవటం. తద్వారా అప్పటికే ఆడియన్స్ ఏం చేస్తారు, ఆడే కొద్దీ ఒక్కొక్కడికి కన్వర్ట్ అయిపోతుంటారు. వీళ్ళు ఒకవేళ ఇమ్మానుయేల్ ఫ్యాన్సే ఉన్నారనుకో, ఇమ్మానుయేల్కి ఎప్పటికీ నామినేషన్ రాకపోతే ఏం చేస్తారు, అప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు. అట్లాగే హౌస్లో ఉండే వాళ్ళకంటే కూడా ఇప్పుడు వీళ్ళందరూ ఓటింగ్ పడుతుందంటే బయట వాడుకున్న ఫ్యాన్ బేస్ ఒక్కటే సరిపోదు. హౌస్లోకి వచ్చినాక ఇక్కడ ఆడటం కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, మాట విధానం కానీ, చీరలు కానీ, కట్టు బొట్లు కానీ, వేసే డ్రెస్సులు కానీ, వీటికి కూడా ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. లేరంటారా? చాలామంది ఉన్నారు. తనుజ నామినేషన్ అప్పుడు ఏ చీర కట్టిద్ది, ఎలా ఉంటుందని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, ఫ్యాన్ బేస్ ఉన్నారు, చీర బాగా కట్టిద్దని.
మరి సంజన గారు మంచి చీరలు కడుతూ ఉంటుంది, వారమంతా చీరలు కడుతూ ఉంటుందని ఎంతగా అట్లా ఫ్యాన్ బేస్ ఏర్పడి ఉన్నారు. మాటలకు ఫ్యాన్ బేస్ ఉన్నారు, చిన్న దొంగతనాలకే ఫ్యాన్స్ ఏర్పడ్డారు సంజన గారికి. అట్లా హౌస్లో ప్రతి ఒక్క దానికి ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు చూసే చూపులో వాళ్ళు ఇష్టపడే విధానాలు ఉంటారు. తర్వాత న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు, అప్పుడప్పుడు చూసి ఓటేసే వాళ్ళు ఉంటారు. అట్లా ఉండే వాళ్ళలో ఇక్కడ ఏర్పడే ఫ్యాన్ బేస్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. మన ఇమానులు ఏం చేశాడు, 10 వారాలు రాకుండంతో బయట ఉన్న ఫ్యాన్స్ కూడా అట్టట్టున్నా, మరి హౌస్లోకి వచ్చినాక ఫ్యాన్ బేస్ ఎక్కడ ఏర్పడింది? ఏర్పడలా. కళ్యాణ్కి మరి ఫ్యాన్ బేస్ ఏర్పడిందంటే నామినేషన్ రాబట్టే అంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మరి మా కామనర్స్కి వచ్చాడు, అగ్ని పరీక్షలో నేను ఆర్మీని నేను ఇది చేయడానికి వస్తానన్నాడు. అప్పుడు స్టార్ట్ అయింది ఫ్యాన్ బేస్. వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, ఫ్యాన్ బేస్ ఏమీ లేదు, అప్పుడు స్టార్ట్ అయింది ఫ్యాన్ బేస్. మరి నామినేషన్లో ఉంటూ 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 ఎంత ఫ్యాన్ బేస్ అయితే ఏర్పడింది కదా, అలాగే ఇమ్మానుయేల్ కూడా నామినేషన్కి వచ్చినట్టయితే హౌస్లోకి వచ్చినాక ఫ్యాన్ బేస్ ఏర్పడేది. ఈ ఫ్యాన్ బేస్ లేకపోవటం, ఇప్పుడు విన్నర్ అవ్వాలన్నా టాప్ 5లో ఉండాలన్నా ఎంతో కొంత బయట ఫ్యాన్ బేస్తో పాటు హౌస్లో కూడా ఫ్యాన్ బేస్ ఏర్పడాలి. అలాగైతేనే వాళ్ళు టాప్ 5లో ఉండటానికైనా విన్నర్ రేస్లో ఉండటానికైనా అవకాశాలు ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఉన్న 5గురు విన్నర్ రేస్లో పర్ఫెక్ట్గా సరిపోయిన వాళ్ళే, వీళ్ళు ఎవ్వరు తక్కువ కాదు. ఇప్పటికే వాళ్ళు 5గురు గెలిచినట్లు లెక్క టాప్ 5లో. కాకపోతే ఆ కప్ అనేది ఒకళ్ళకే ఇవ్వాలి కాబట్టి ఆ ఒక్కళ్ళు ఎవరనేది ఆడియన్స్ చేతిలో డిసైడ్ ఉంటుంది. అంతే తప్పితే ఏం లేదు. 5గురు గెలిచినట్టే, ఇంత కష్టపడి అంతమందిని దాటుకొని టాప్ 5కి వచ్చారంటే గెలిచినట్టే వాళ్ళు. కానీ కప్పు తీసుకోవాలంటే ఒక పర్సనే కాబట్టి ఆ పర్సన్ ఎవరనేది ఆడియన్స్ ఓట్ల ద్వారా ఆడియన్స్ గెలిపించుకునే విధానాన్ని బట్టి ఓటేసే దాన్ని బట్టి ఇస్తేస్తుంటారు. ఇమ్మానుయేల్కి ఆ నామినేషన్ రావడం, ఫ్యాన్ బేస్ ఏర్పడటం అది ఒక మైనస్ అయిపోయింది. 4th ప్లేస్ వచ్చేటప్పటికి సంజన ఉంది. సంజన చెప్పాను ఇందాక, ఓన్లీ స్టాండ్ తీసుకోవటం, నిజాయితీగా ఉంటాం. నిజంగా సంజన గారిని మెచ్చుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలను వదిలేసి అంత ఓపిక బట్టి పసిపాపను వదిలేసి వచ్చిందంటే తనకు కొడుకు అంటే చాలా ఇష్టం అసలు. పాప అంటే ఇందాక లైవ్లో కూడా మాట్లాడేటప్పుడు కూడా నేనున్నాను బాబాయ్, నేను ఇమ్మీడియట్గా నా కొడుకులతో పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలంటాను. తల్లి కదా ఎట్లయినా పసిపిల్లలను వదిలిపెట్టి వచ్చి ఉండటం అనేదే చాలా గ్రేట్. తను తమాయించుకొని చెప్తుంది కదా, చీకట్లో కూర్చొని నేర్చుకున్నాను నేను, బాధపడ్డానంటే ఆ బాధపడే టైంలో ఏడ్చే టైంలో ఇమ్మానుయేల్ కొంచెం పుషప్ ఇవ్వటం కానీ, ఏదైనా జోకులు వేయటం కానీ, ఏదో ఒకటి మోరల్ సపోర్ట్ ఇవ్వటం కానీ, ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ వచ్చాడు కాబట్టి అట్లా కాదు మా అమ్మ ఎట్లా ఉండి అంటే చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి ఇప్పుడు దాకా ఉండగలిగింది. లేకపోతే ఇమ్మానుయేల్ లాంటి పర్సన్ లేకపోతే సంజన ఉండేది కాదు, ఉండగలిగేది కాదు పాపం. ఎందుకంటే ఆ జనానికి, ఎందుకంటే పెద్దగా మాట్లాడదు, ఎక్కువసేపు మాట్లాడదు, ఆర్గ్యూ చేయదు. అట్లా చేయడం తన వల్ల కాదు. ఏదైనా చిన్న చిన్న దొంగతనాలు చేయమంటే క్యూట్ దొంగతనం చేసి కూర్చుంటుంది సైలెంట్గా. మీరు తనుకొని నన్ను నవ్వించండి అన్నట్టు కూర్చుంటుంది. అదే చేస్తుంది. కానీ ఎక్కువ డిపెండ్ చేసుకోవడం అయితే చేత కాదు సంజనాకి. అట్లా ఫ్యాన్ బేస్ ఏర్పడింది, సూపర్. ఇంకా మొన్న రీతు తనకు జరిగిన ఆర్గ్యుమెంట్లు ఇంకా ఫ్యాన్ బేస్ పెరిగింది, స్టాండ్ తీసుకుందని. ఆ విధంగా 4th ప్లేస్లో కొనసాగుతూ ఉంది. 5th ప్లేస్కి వచ్చేటప్పటికి మన డెమాన్ ఉన్నాడు. డెమాన్ నిజంగా రీతు వల్ల డెమాన్ ఆట పాడైందా, డెమాన్ ఆట రీతు వల్ల పాడు, ఏదైంది ఏం జరిగిందో తెలియదు. కానీ వచ్చినందరూ కూడా డెమాన్ నీ ఆట పోతుంది అంటే పట్టించుకోలేదు. ఆ ట్రాక్లో ఉండి పట్టించుకోలే. ఇప్పుడు ట్రాక్ పోయిన తర్వాత ఒరిజినాలిటీ బయటకు వచ్చింది. ఏం ఆడుతున్నాడు అసలు, ఆ తూముల్లో బుడుంగుని దూరిపోతున్నాడు, ఒక్కసారి కుదుటిని వెళ్ళిపోతున్నాడు అవతలకి. మరి ఈ ఆట అంతా ఏమైపోయింది? ఇదే ఆట, ఇదే అప్పుడు ఆడినట్టయితే బాగుండేదిగా. తన కోసం తను ఆడుకోవడం మర్చిపోయాడు డెమాన్. రీతు బయటికి వెళ్ళినాక తనేంటే తన కోసం ఆడుకున్నది ఇప్పుడు గుర్తొచ్చింది డెమాన్కి. ఈ ఆట ఏదో అప్పుడు ఆడుంటే ఈ టాప్ 5లో కూడా 1st 2nd ప్లేస్లో ఉండేవాడే కదా. అప్పుడు ఆటే లేదు. ఏదైనా ఆడితే రీతు కోసం ఆడుతున్నా తప్పితే తన కోసం ఆడుకునేది ఏది? ఎంతమంది నామినేట్ చేసినా నీ ఆటను వాడు, నీ కోసం వాడు అంటే ఏది పట్టించుకున్నాడు కాదు. ఇప్పుడు ఎంత బాగా ఆడుతున్నాడు. ఇంత బాగా ఆడినా అదేమన్నా ఓటింగ్లో కలుస్తుందా అంటే ఓటేం లేదు. ఓటింగ్ అయితే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యాన్ బేస్ అంతా కూడా ఎవరికాళ్ళు డివైడ్ వెళ్ళిపోయారు. అయినా కొంచెం గొప్ప పడుతుందంటే రీతు బయట ఉంది. ప్లస్ కామనర్స్ కళ్యాణ్కి డెమాన్కి ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరో ఒకళ్ళు గెలవాలన్నట్టు కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు కామనర్స్. ఎందుకంటే కొంచెం ఓటింగ్ బాగుంది అన్నట్టు. మిగతా వాళ్ళు కూడా మర్యాద మనిషి కానీ, శ్రీజ కానీ, ప్రియా కానీ వీళ్ళందరూ కూడా చివరికి వాళ్ళందరూ ముగ్గురు కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నారు. దివ్య మాత్రం డెమాన్కి సపోర్ట్ చేస్తుంది. వెళ్ళిన దగ్గర నుంచి డెమాన్కే ఓటేమని సపోర్ట్ చేస్తుంది, వినర్ జయమని సపోర్ట్ చేస్తూ ఉంది. మరి అంత బాగా ఆడుతున్నారు, మామూలుగా ఆడుతున్నాడు ఆట. మరి ఆట అప్పుడు ఆడితే బాగుండేదేమో, ఆడలేదు అప్పుడు. ఇప్పుడైతే స్టార్లు సంపాదించుకుంటున్నాడు, ఇష్టమైన ఫుడ్ తిన్నాడు, ఉపయోగం ఏముంది? అయినా కానీ అది ఓటింగ్లో రావట్లేదు. ఆడియన్స్ దాన్ని కన్సిడర్ చేసి ఓటింగ్ వేయట్లా. చివరికి వచ్చేసింది కదా, ఫ్యాన్స్ మారే ప్రసక్తి ఉండదు కాబట్టి. అయినా డెమాన్ పర్లేదు, 5th ప్లేస్లో ఉన్నాడు. చూద్దాం, టాప్ 5లో ఉన్నారంటేనే గెలిచినాడు కాబట్టి
మీరు ఎలా ఓటేస్తున్నారు? మిస్డ్ కాల్స్ ద్వారా వేస్తున్నారా? ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారు? డిస్నీ హాట్స్ ద్వారా వస్తున్నారా? ఒక నంబర్లో మాత్రం మీరు ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో ఆ నంబర్ క్లియర్గా జాగ్రత్తగా ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి. ఏది మిస్టేక్ చేసుకోకుండా మిస్డ్ కాల్ ఇవ్వండి. రింగ్ అయిందాక ఉండండి, రింగ్ అవ్వకుండా ఆపొద్దు. రింగ్ అయిన తర్వాతే మిస్డ్ కాల్స్ ద్వారా అంటే ఎక్కువగా ఊళ్ళల్లో విలేజ్ల్లో ఉండేవాళ్ళంతా కూడా మిస్డ్ కాల్స్ ద్వారా వేస్తారు. డిస్నీ హాట్స్టార్ వాళ్ళు వేయలేరు, చేత కదా కాబట్టి. మరి కొంతమందిని లైవ్లో చూసేవాళ్ళందరూ కూడా డిస్నీ హాట్స్టార్ ఉపయోగించేస్తారు. డిస్నీ హాట్స్ ద్వారా పడే ఓట్లు తక్కువ ఉంటాయి, మిస్డ్ కాల్సే ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో, ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో చేసుకోండి. మీరు హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఓటింగ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.